పక్షుల గ్రామంలో చలికాలం ముదిరిపోయింది. అందరూ దుప్పట్లు కప్పుకుని ముడుచుకుని పడుకుంటే మన బ్యాచ్ బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్ను కాకి మాత్రం ఉన్నట్టుండి ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోవాలని డిసైడ్ అయ్యారు. టీవీలో యోగా క్లాసులు చూసి, జిమ్ వీడియోలు చూసి వాళ్లకు కూడా ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్లాలని ఆశ పుట్టింది. సాయంత్రం 6 గంటలు ముగ్గురు మిత్రులు స్కూల్ గ్రౌండ్లో కూర్చొని సీరియస్ గా మీటింగ్ పెట్టారు. వినండి ఫ్రెండ్స్, మనం ఇలా తిని కూర్చుంటే లాభం లేదు. పొట్టలు పెరిగిపోతున్నాయి. రేపటి నుండి మనం ఉదయం 5 గంటలకే లేచి మార్నింగ్ వాకింగ్ కు వెళ్ళాలి. అప్పుడే మనం యాక్టివ్ గా ఉంటాము. 5 గంటల బుజ్జే, ఇది చాలా లేటు. నిజమైన ఫిట్నెస్ అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. నేను రేపు ఉదయం 4:30కే లేస్తాను. అసలు సూర్యుడిని నిద్ర లేపేదే నేను, తెలుసా? ఓరి నీ వేషాలు కూడా. నువ్వు 8 గంటలకు గానీ లేవు, మళ్ళీ 4:30 గంట. నేను చెప్తున్నాను, రాసుకోండి. నేను రేపు ఉదయం 4 గంటలకి లేచి స్నానం చేసి షూస్ వేసుకుని మీ ఇంటి ముందు ఉంటా. నేను కాకినిరా. మాకు ఎర్లీ మార్నింగ్ లేవడం వెన్నతో పెట్టిన విద్య. సరేలే, మీ కుప్పలు ఆపండి. రేపు ఉదయం 5 గంటలకు ఎవరు గ్రౌండ్ లో ఉంటారో చూద్దాము. నేను మాత్రం పక్కగా వస్తాను. మా అమ్మకు కూడా చెప్పేస్తాను. ఛాలెంజ్, రేపు ఉదయం గ్రౌండ్ లో కలుద్దాం. ఎవరైతే రారో వాళ్ళు మిగతా ఇద్దరికి వారం రోజులు స్నాక్స్ కొని పెట్టాలి. అందరూ డీల్ అనుకుని చెప్పుకుని ఇళ్లకు వెళ్లారు. బుజ్జి ఇంటికెళ్ళింది. తుని పిచ్చుక వంట చేస్తోంది. అమ్మా, రేపు ఉదయం 5 గంటలకు నన్ను లేపు. ఒకవేళ నేను లేకపోతే నీళ్లు పూసైనా లేపు. నేను పన్ను చిన్ను వాకింగ్ వెళ్తున్నాము. తుని పిచ్చుక షాక్ అయ్యి, ఏంటి వాకింగా? నువ్వా? సూర్యుడు పడమర ఉదయిస్తున్నాడా ఏంటి? చలికాలం పొద్దున్నే లేచి వాకింగ్ కి వెళ్తారా? సరేలే, నీ ఆశని ఎందుకు కాదనాలి? లేపుతాన్లే. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ట్రింగ్ ట్రింగ్ అని తుని ఇంట్లో అలారం మోగింది. బుజ్జి లే, 5 అయింది, వాకింగ్ అన్నావుగా. బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుముకుంటూ, అమ్మో, అప్పుడే 5 అయిందా? బయట ఇంకా చీకటిగానే ఉంది కదా. సరేలే, ఫ్రెండ్స్ కోసం వెళ్ళాలి. బుజ్జి కష్టపడి లేచి మఫ్లర్ కట్టుకొని రెడీ అయింది. అదే సమయంలో బన్ను చిలుక ఇంట్లో వాడి అలారం 4:30కి మోగింది. బన్ను చిలుక నిద్రలోనే అలారం వైపు కోపంగా చూసి, నార్మయ్య, ఇప్పుడే కదరా పడుకున్నా. అలారం ఆఫ్ చేసి, ఒక్క 5 నిమిషాలు, జస్ట్ 5 మినిట్స్ పడుకొని లేస్తా. అప్పుడు నా ఎనర్జీ డబుల్ అవుతుంది. బన్ను దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు. ఆ 5 నిమిషాలు కాస్త 5 గంటలయ్యింది. అదే సమయంలో చిన్ను కాకి ఇంట్లో వాడు అలారం కూడా పెట్టుకోలేదు. కాని చలికి ముడుచుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 5:15 అయ్యింది. బుజ్జి పిచ్చుక వాకింగ్ డ్రెస్ వేసుకుని షూస్ వేసుకుని చలిలో వణుకుతూ రోడ్డు మీద నిలబడింది. బన్నుకి ఫోన్ చేసింది. బుజ్జి ఫోన్లో, హలో బన్ను, లేచావా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి స్విచ్ ఆఫ్ చేసి హాయిగా నిద్రపోతున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి. వీడు దొంగ వెధవ, చిన్నుకి చేస్తాను. చిన్ను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ తీయట్లేదు. ఛీ, వీళ్ళని నమ్ముకుని నేను నిద్రపాటు చేసుకున్నాను. వీళ్ళు రారు రారు, నేను వెళ్తాను. బుజ్జి ఒక్కతే గ్రౌండ్లో 4 రౌండ్లు వేసి కోపంగా ఇంటికెళ్లిపోయింది. ఉదయం 9 గంటలు ముగ్గురు స్కూల్కు వెళ్తున్నారు. బుజ్జి ముఖం కోపంతో ఎర్రగా ఉంది. బన్ను, చిన్ను తలలు వంచుకుని నడుస్తున్నారు. ఏంట్రా కుప్పలు చెప్పారు? 4:30కి లేస్తా, 4కి లేస్తా అని. ఏమైంది మీ ప్రకటనలు? నేనొక్కదాన్ని పిచ్చి దాంట్లో వాకింగ్ చేశాను. సారీ బుజ్జి, కోపడకు. అసలు ఏం జరిగిందంటే, నిన్న రాత్రి మా అమ్మ సిటీ నుండి వచ్చింది. వస్తూ స్పెషల్ గా బిర్యానీ తెచ్చింది. అది తినేసరికి రాత్రి 11 గంటలైంది. ఆ బిర్యానీ మత్తులో పడిపోయి 12 గంటలకు పడుకున్నా. అందుకే లేవలేకపోయాను. లేకపోతే నేను 4 గంటలకే లేచేవాడిని. ఓహో, బిర్యానీ మట్ట. మరి నీ సంగతి ఏంటిరా పనుక? నువ్వు కూడా బిర్యానీ తిన్నావా? లేదు బుజ్జే, నాది ఇంకా విచిత్రమైన సమస్య. నేను 4:30కి అలారం మోగంగానే లేచాను. లేచి షూస్ వేసుకుని గ్రౌండ్ కొచ్చి 10 కిలోమీటర్లు జాగింగ్ చేశాను. ఏంటి, నువ్వు వచ్చావా? నేను నిన్ను చూడలేదే. అదంతా నా కలలో బుజ్జి.
నేను నిజంగానే లేచాననుకుని కలలోనే వాకింగ్ చేసి కలలోనే అలసిపోయి మళ్ళీ పడుకున్నాను. ఉదయం లేచి చూస్తే అదంతా కళ అని తెలిసింది. పాపం కదా నేను. మీ షాకులు తగలియ్యా. సరే, రేపు ఉదయం పక్కగా రావాలి. గుర్తుంది కదా? రాకపోతే మీ సంగతి చెప్తాను. పక్క రేపు ఖచ్చితంగా వస్తాము. మరుసటి రోజు ఉదయం బుజ్జి పిచ్చుక అలారం మోగక ముందే లేచింది. చిన్నుకాకి కూడా ఈసారి బిర్యానీ తినకుండా త్వరగా పడుకొని 5 గంటలకు లేచాడు. చిన్నుకాకి ఫోన్లో, హలో బుజ్జి, గుడ్ మార్నింగ్. నేను లేచాను, నువ్వు రెడీనా? నేను రెడీనా చిన్నుక? ఆ పనికాడికి ఫోన్ చెయ్యి. ఓ చేస్తున్నా. రింగ్ అవుతుంది. వాడు తీయట్లేదు బుజ్జి, కట్ చేస్తున్నాడు. వాడు మారట్రా. సరే నూరా, మనమిద్దరం వెళ్దాం. వాడి పని తర్వాత చూద్దాం. బుజ్జి చిన్ను కలిసి గ్రౌండ్లో వాకింగ్ చేశారు. బన్ను మాత్రం దుప్పటి ముసుగులో గురక పెడుతున్నాడు. ఉదయం 8:30. బన్ను చిలుక తీరిగ్గా నిద్రలేచాడు. హాయిగా ఆవలిస్తూ ఫోన్ చూసుకున్నాడు. అందులో బుజ్జి చిన్ను నుండి 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అలాగే ఒక వాట్సాప్ వీడియో మెసేజ్ కూడా ఉంది. అమ్మా, ఎన్ని కాల్సా? ఈ వీడియో ఏంటి? వీడియో ప్లే చేసి బుజ్జి పిచ్చుక వీడియోలో, ఒరే పన్ను, పొద్దున్నే చలి పెట్టుండని లేస్తలేవా? బద్ధకంతో శాతనైతే లేదని లేస్తలేవా? ఇప్పుడు ఈ చలికి బయటకొచ్చి వాకింగ్ చేయలేకపోతున్నావు. రేపు పెళ్ళయ్యాక పెళ్ళం పిల్లల్ని ఎట్లా చూసుకుంటావురా? మారా మైదా పిండి. నిద్ర లేవరా మొట్టుబండి. బన్ను ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు. వాళ్ళ మాటలు విని వాడికి భయం వేసింది. అమ్మా, వీళ్ళు మామూలుగా లేరు. నన్ను మైదా పిండి అని తిడుతున్నారు. ఆ బుజ్జి చూపులు చూస్తుంటే రేపు నేను వెళ్ళకపోతే నన్ను నిజంగానే చంపేసేలా ఉన్నారు. రేపు పక్కాగా వెళ్లాల్సిందే. స్కూల్లో బుజ్జి చిన్ను ప్లాన్ ప్రకారం బన్ను దగ్గరకొచ్చారు. ఒరే బన్ను, నువ్వు ఈరోజు మిస్ అయ్యావు కదరా? మేము గ్రౌండ్ నుండి వచ్చేటప్పుడు అడవిదారిలో ఏం చూసామో తెలుసా? ఏం చూశారు? అద్భుతం రా, రంగురంగుల నెమళ్ళు. అవి పురివిప్పి ఆడుతుంటే ఎంత బాగున్నాయో. మేం ఫోటోలు తీద్దామని అనుకున్నాం, కానీ ఫోన్ బ్యాటరీ అయిపోయింది. బన్ను చిలుక కళ్ళు మెరిపిస్తూ, నెమలి డాన్సా? వావ్, నాకు నెమలంటే చాలా ఇష్టం. రేపు నేను పక్కా వస్తాను. మీకంటే ముందే లేచొస్తా, చూడండి. మరుసటి రోజు ఉదయం నెమలిని చూడాలనే ఆశతో బన్ను చిలుక అందరికంటే ముందే 4:30కే లేచాడు. బుజ్జికి చిన్నుకి ఫోన్ చేసి లేపాడు. లేవండ్రా, నేను రెడీ. నెమలి వెయిటింగ్. బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో, వీడికి నిజంగానే పిచ్చి పట్టింది. సరే, వస్తున్నాం. ముగ్గురు కలిసి ఉత్సాహంగా ఊరి చివరున్న అడవిదారిలోకి వాకింగ్కి వెళ్లారు. పొగమంచు దట్టంగా ఉంది. బుజ్జే, నెమలెక్కడా? ఇక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. ముందుకు పదరా, అక్కడే ఉంటాయి. కొంచెం దూరం వెళ్ళాక పొదల్లో నుండి ఏదో శబ్దం వచ్చింది. గర్ర గర్రని వినిపించింది. ఒరే, నెమలి గొంతు బొగ్గరిపోయిందా? సౌండ్ వెరైటీగా వస్తుంది. అకస్మాత్తుగా పొదల చాటు నుండి ఒక పెద్ద నల్లటి ఎలుగుబంటి బయటకొచ్చింది. అది నెమలి కోసం వెతుకుతూ వీళ్ళని చూసింది. బన్ను చిలుక గుండాగినంత పనైంది. ఓడి అమ్మ, ఇదేం నెమలిరా? దీనికి కళ్ళేవో, జుట్టుంది. ఇది నెమలి కాదురా రే. ఎవటన్మరాజు పెంచుకునే కుక్కలా ఉంది. పారిపోండ్రా రోయ్. అమ్మో, ఎలుగుబంటి! ముగ్గురు వెనక్కి తిరిగి ఒలింపిక్స్ రన్నింగ్ రేస్ లో కూడా పరిగెత్తనంత వేగంగా పరిగెత్తారు. ఎలుగుబంటి వాళ్ళను కొంచెం దూరం తరిమి ఆయాసం వచ్చి ఆగిపోయింది. ఊరి మధ్యలోకొచ్చాక ముగ్గురు ఆగిపోయారు. ఆయాసంతో రొప్పుతున్నారు. గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. బుజ్జి పిచ్చుక బన్ను వైపు కోపంగా చూస్తూ, ఏంట్రా బాబు నువ్వు? నీ వల్ల ఇదంతా. నువ్వు ఇలా అడుగు పెట్టావో లేదు, అలా ఎలుగుబంటి వచ్చింది. నువ్వు రాకుండా ఉంటే ఎంత బాగుండేదో. అవునరా, నిన్న మేమిద్దరమే వచ్చాం. మాకు చక్కగా నెమళ్ళు కనిపించాయి. ఈ రోజు నువ్వు వచ్చావు, ఆ ఎలుగుబంటిగాడు వచ్చాడు. నీది మామూలు కాలు కాదురా, ఐరన్ లెగ్గు. కొంచెం ఉంటే అది మమ్మల్ని చంపేసేది. ఆ నెమలి కూడా నిన్ను చూసి భయపడి పారిపోయి ఉంటాయి. వద్దురా బాబు, నువ్వు వాకింగ్కి రావద్దు, మాతో రావద్దు. నువ్వు ఇంట్లోనే పడుకో. బన్ను చిలుక ఆయాసపడుతూనే, సరేలే బుజ్జి, నాకు రావాలని లేదు. ఏదో మీరేమనుకుంటారో.
ఆ వీడియోలో తిట్టారు కదా అని వచ్చానులే. నా బతుకు బస్ స్టాండ్ అయింది. ఇక రేపటి నుండి మీరిద్దరే వెళ్ళండి. నేను నా దుప్పటితోనే కాపురం చేస్తాను. నాకు నమ్మలొద్దు, ఎలుగుబంటి వద్దు. గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్ అని బన్ను చిలుక అక్కడి నుండి ఇంటికి పరిగెత్తాడు. బుజ్జి చిన్ను ఒకరి ముఖాలొకరు చూసుకుని హమ్మయ్య వీణ్ణి వదిలించుకున్నామని నవ్వుకుంటూ ఇళ్లకెళ్లారు. ఈ కథలోని నీతేంటంటే బద్ధకం ఉన్నవాడిని బలవంతంగా లేపితే వాడు ఎలుగుబంటిని కూడా వెనకేసుకొనొస్తాడు. కొన్ని పనులు కొందరికే సెట్ అవుతాయి. రక్తపింజరి రోయ్, పుషు కొట్టుంది రోయ్. బన్ను చిలుక ఆ మాట వినగానే గుండాగినంత పడైంది. సాయంత్రం సమయం. బన్ను బుజ్జి చిన్ను స్కూల్ నుండి ఎగురుకుంటూ గంతులేస్తూ ఇళ్లకొచ్చారు. వాళ్ల చేతిలో రిపోర్ట్ కార్డులున్నాయి. బన్ను చిలుక ఇంటికేటు దగ్గర నుండి అరుస్తూ, అమ్మా, ఓ అమ్మా, తొందరగా రా, నేను పాస్ అయ్యాను. నాకు ఇంగ్లీష్లో 35 మార్కులు వచ్చాయి. జస్ట్ పాస్. చోటు చిలుక వంటగదిలో నుండి బయటకు పరిగెత్తుకుంటూ, నిజమా బన్ను? ఓరి నా బంగారు తండ్రి, నువ్వు పాస్ అవుతావని నేను కలలో కూడా అనుకోలేదురా. ఎంత మంచి వార్త చెప్పావు. చిన్ను కాకి చిచ్చు దగ్గరికెళ్ళి, అమ్మో, నేను కూడా పాసు. సైన్స్ లో నాకు 40 వచ్చాయి. నా కొత్త పెన్ను బాగా రాసింది. అమ్మయ్య, నా పరువు నిలిపావరా చిన్నగా. ఈ రోజు మన వీధిలో అందరికి స్వీట్లు పంచుదాం. వెంటనే నాలుక ఖర్చుకొని, వద్దులే, స్వీట్లు తింటే పళ్ళు పాడైపోతాయి. శుభాకాంక్షలు చెప్తే చాలు. నాకు మ్యాథ్స్ లో 100కి 98 వచ్చాయి. చాలా సంతోషం బుజ్జి. మీరందరూ పాస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సరేలే అమ్మ, పాస్ అయ్యాం కదా. ఈరోజు నైట్ పార్టీ చేసుకుందాం. నాకు బిర్యానీ, గులాబ్ జాము కావాలి. చిచ్చుకాకి మధ్యలో కల్పించుకుని, పార్టీ తర్వాత బన్ను, ముందొక ముఖ్యమైన విషయం. మీరందరూ పాస్ అయితే మిమ్మల్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరకు కాలినడకన మెట్ల మార్గంలో తీసుకెళ్తామని మేం ముగ్గురం తల్లులం మొక్కుకున్నాం. పిల్లలు ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యి నోరెళ్లబెట్టారు. బన్ను నోట్లో నుండి మాట రాలేదు. ఏంటే, కాలినడకన ఆ కొండ మీదకా? అమ్మ, అది కొండ కాదు, ఎవరెస్ట్ శిఖరం. నేను ఎగరడానికే బద్దకిస్తాను, అట్లాంటిది నడవాలా? నా కాళ్ళు అరిగిపోతాయి. అవునాంటీ, అలిపిరి మెట్లంటే మాటలు కాదు. దగ్గర 3550 మెట్లుంటాయి. మన వల్ల అవుతుందా? అమ్మో, ఎండలో నడిస్తే నా రంగు నల్లగా, చిచి, ఇంకా నల్లగా అయిపోతుంది. నేను రాను. అలా అనకూడదమ్మా. మొక్కంటే మొక్కు. దేవుడి మీద నమ్మకం పెట్టి నడిస్తే ఆ కష్టం తెలియదు. గోవిందుడి నామస్మరణ చేస్తే కొండ కూడా చిన్న రాయిలా అనిపిస్తుంది. అందరూ రెడీ అవ్వండి, ఈ రాత్రికి ట్రైన్. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, దేవుడా, పాస్ అయినందుకు గిఫ్ట్ ఇస్తారనుకుంటే ఇలా పనిష్మెంట్ ఇచ్చారేంటి? సరేలే, లడ్డు కోసం ఆ మాత్రం కష్టపడాలి. రాత్రి రైలు ప్రయాణం. అందరూ తిరుపతి వెళ్లే రైలు ఎక్కారు. తుని, చోటు, చిచ్చు కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు విండో సీట్ కోసం గొడవపడి చివరికి సెటిల్ అయ్యారు. రేయ్ వినండి, రేపొద్దున మెట్లెక్కాలి కదా. మనలో ఎవరు ఆగకుండా, రెస్ట్ తీసుకోకుండా స్పీడ్గా మెట్లెక్కుతారో వాళ్ళే నిజమైన బలవంతులు, వాళ్ళే బాహుబలి. నేను ఈజీగా ఎక్కేస్తా. నాకు రన్నింగ్ రేస్ లో ప్రైజ్ వచ్చింది తెలుసా? ఓరి నాయనలారా, మెట్లెక్కడం అంటే రన్నింగ్ రేస్ కాదురా. నెమ్మదిగా ఓపికగా ఎక్కాలి. ఆవేశపడితే ఆయాసం వస్తుంది. నువ్వు చూస్తావండి బుజ్జి, రేపు నేనే ఫస్ట్ వెళ్తా. నా స్పీడ్ చూసి ఆ జింకలు కూడా కుళ్ళుకోవాలి. పందెం ఓకే కదా? ఓకే, పందెం. ఏట్రా పిల్లలు, అక్కడ గుసగుసలో పడుకోండి, రేపు పొద్దున్నే లేవాలి. అందరూ బర్తుల మీద పడుకున్నారు. రైలు చుక్ చుక్మంటూ తిరుపతి వైపు సాగిపోయింది. ఉదయం అలిపిరి మెట్ల దారి. ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడి నుండి 2 ఆటోలు మాట్లాడుకుని అలిపిరి పాదాల మండపం దగ్గరకు వచ్చారు. అక్కడ వాతావరణం చాలా ఆధ్యాత్మికంగా ఉంది. పదండి, ముందు కొబ్బరికాయలు కొట్టి మెట్లెక్కడం స్టార్ట్ చేద్దాం. గోవిందా గోవిందా. అందరూ గోవిందా గోవిందా.
పిల్లలు ఉత్సాహంగా పరుగులు మొదలుపెట్టారు. వాళ్ళమ్మలు నెమ్మదిగా వెనక వస్తున్నారు. బన్ను చిలుక మొదటి 50 మెట్లు ఎక్కగానే, అబ్బా ఏమందిరా ఎనర్జీ, ఇలాగే ఉంటే గంటలో పైకి వెళ్ళిపోతాం, నన్నెవరూ ఆపలేరు. నెమ్మదిగా రండిరా, ఇది మారథాన్ కాదు. మీరు రండి, నేను మాత్రం ఆగను. ఆ లడ్డు నన్ను పిలుస్తోంది. పిల్లలు పోటీపడి 100, 200, 300 అలా 500 మెట్లెక్కారు. కాని 500 మెట్లు దాటగానే సీన్ రివర్స్ అయింది. బన్ను, చిన్ను, బుజ్జి ఒక మెట్టు మీద కూలబడిపోయారు. వాళ్ళ నాలుకలు బయటకొచ్చేశాయి. ఆయాసంతో రొప్పుతున్నారు. చెమటలు కారుతున్నాయి. బన్ను చిలుక రొప్పుతూ, అమ్మా, నా కాళ్ళు ఎవరో లాగేస్తున్నారు. నా పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది. మంచినీళ్ళు కావాలి లేదా జ్యూస్ కావాలి. నా ముఖం చూడు, ఎండకి కమిలిపోయింది. నా కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా నా వల్ల కాదు. లిఫ్ట్ ఉంటే బాగుండు. నేను ముందే చెప్పాను కదరా, ఆవేశపడుకోద్దని. ఇప్పుడు చూడండి మన అమ్మ వాళ్ళు ఎంత ఫ్రెష్ గా వస్తున్నారో. అప్పుడే తుని, చోటు, చిచ్చు నెమ్మదిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ అక్కడికి వచ్చారు. ఏరా పిల్లలు, అప్పుడే చతికిల పడ్డారా? ఇంకా చాలా దూరం ఉంది. ఇదిగో మంచినీళ్ళు తాగండి. బన్నా, పందెం అన్నావు, బాహుబలి అన్నావు, ఇప్పుడేమో బస్తాలా పడిపోయావు. బన్ను చిలుక నీళ్లు తాగుతూ, అంటే ఇది స్ట్రాటజీ. కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ చిరుతపుల్లాగా పరిగెట్టాను చూడండి. సరే సరే లేవండి, గోవింద నామస్మరణ చేస్తూ నడవండి, శక్తి వస్తుంది. అందరూ మళ్ళీ నడక ప్రారంభించారు. పిల్లలు ఈసారి నెమ్మదిగా నడుస్తున్నారు. తల్లులు భక్తితో ముందుకు సాగుతున్నారు. హాయిగా గాలి వీస్తోంది. అలా కొంత దూరం వెళ్ళాక మెట్ల దారి పక్కనున్న అడవిలో 2 అందమైన జింకలు కనిపించాయి. అవి గడ్డి మేస్తూ చాలా క్యూట్ గా ఉన్నాయి. హోయ్, అక్కడ చూడండి, జింకలు ఎంత బాగున్నాయో. వాటి కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. అవునా చిన్నగా, చాలా ముద్దుగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే నాకు డిస్కవరీ ఛానల్ గుర్తొస్తుంది. వెళ్ళి వాటిని ముట్టుకుందామా? ఒక్క సెల్ఫీ తీసుకుందాం. వద్దురా, అవి అడవి జంతువులు, పారిపోతాయి. పర్లేదులే బుజ్జి, అమ్మ వాళ్ళు ఎలాగో ముందు వెళ్ళిపోయారు. మనం ఒక 5 నిమిషాల్లో వచ్చేద్దాం. పిల్లల కుతూహలం ఆగలేదు. వాళ్ళు మెట్ల దారి వదిలేసి అడవిలోకి వెళ్లారు. జింకల దగ్గరకు వెళ్ళగానే అవి కొంచెం వెనక్కి జరిగాయి. ఏయ్ జింక, ఆగో, నేను బన్నుని, మంచివాడిని. నీకు నా దగ్గరున్న బిస్కెట్ ఇస్తాను. జింకలు బిస్కెట్ కోసం కాకుండా భయంతో ఇంకాస్త లోపలికెళ్ళాయి. పిల్లలు వాటి వెనకాలే నడుచుకుంటూ వెళ్లారు. అలా తెలియకుండానే మెట్ల దారి నుండి చాలా దూరం అడవి లోపలికొచ్చేశారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, నిశ్శబ్దం. బన్ను చిలుక చుట్టూ చూసి భయంగా, ఒరే, మనం చాలా దూరం వచ్చాంరా. ఆ జింకలు మాయమైపోయాయి. ఇక్కడ చూడు, చెట్లంత భయంకరంగా ఉన్నాయో. వెనక్కి వెళ్దాం పదండి. అవునరా, ఇక్కడ జింకలున్నాయంటే వాటిని తినే పులులు, సింహాలు కూడా ఉంటాయి కదా. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఒకవేళ పులొస్తే నేను నల్లగా ఉన్నానని నన్ను వదిలేస్తుందా? వదలదురా, నల్లగా ఉంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనుకుని తినేస్తుంది. పదండ్రా బాబు. మీరు భయపడకండి, నాకు దారి తెలుసు, పదండి అని బుజ్జి ధైర్యంగా ముందుకు నడిచింది. బన్ను, చిన్ను అమ్మయ్య, బుజ్జి ఉంది కదా అని దాని వెనక నడిచారు. కాని బుజ్జి సడన్ గా ఒక పొద దగ్గర ఆగిపోయింది. బుజ్జి ఆగిపోవడంతో వెనుకొస్తున్న బన్ను వెళ్లి బుజ్జిని కుత్తుకున్నాడు. ఏమైంది బుజ్జి, ఎందుకు సడన్ బ్రేక్ వేసావు? నీకు కూడా ఆయాసం వచ్చిందా? చెప్పు, నా దగ్గర గ్లూకోజ్ ఉంది, ఇస్తాను. పద వెళ్దాం, అక్కడ పుల్లొస్తుందేమో. బుజ్జి పిచ్చుక కదలకుండా వణుకుతున్న వేలితో ముందున్న చెట్టు వైపు చూపిస్తూ, షూ, అరవకురా పిచ్చోడా, కింద చూడు, అక్కడ ఏముందో చూడు. బన్ను, చిన్ను తొంగి చూశారు. అక్కడొక పెద్ద లావుపాటి పాము చుట్టలు చుట్టుకొని పడుకొనుంది. దానిమీద విచిత్రమైన రంగులున్నాయి. అది తల పైకెత్తి నాలుక బయట పెట్టింది. బుజ్జి పిచ్చుక గట్టిగా భయంతో, రక్త పింజరి రోయ్, పుషు కొట్టుంది రోయ్. బన్ను చిలుక ఆ మాట వినగానే గుండాగినంత పడైంది.
ఏంటి రక్త పింజర అంటే రక్తం పిండేస్తుందా? బాబాయ్, అది నా వైపే చూస్తుంది. దాని కళ్ళు చూడు ఎంత కోపంగా ఉన్నాయో. పాము గట్టిగా ష్ ష్ అంటూ బుసకొట్టింది. చిన్నుకాకి వణుకుతూ, బుజ్జి, మనం ఇక్కడే ఉంటే అది మనల్ని కాటేస్తుంది. దానికి మనం అంటే కోపం వచ్చినట్లుంది. వెనక్కి తిరగండి, పరిగెట్టండి. పరిగెట్టడమా? నా కాలు రావట్లేదురా. అది జంప్ చేస్తే నా మీదకే వస్తుంది. కంగారు పడకండి, నెమ్మదిగా వెనక్కి అడుకోవేయండి. దాన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు. ముగ్గురు ఊపిరి బిగబట్టి ఒక్కో అడుగు వెనక్కి వేశారు. పాము ఇంకా బుసకొడుతూనే ఉంది. కొంచెం దూరం వెళ్ళాక, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు పరిగెట్టొచ్చా? పరిగెట్టండి. అంతే, ముగ్గురు వెనక్కి తిరిగి వెనకాల పులి తరుముతున్నట్లు పరుగులంకించుకున్నారు. ముళ్ళ పొదలు, రాళ్ళు ఏవీ లెక్క చేయకుండా, ఆయాసం వచ్చినా ఆగకుండా నేరుగా మెట్ల దగ్గరకొచ్చి పడ్డారు. మళ్ళీ మెట్ల దారిలోకి వచ్చారు. ముగ్గురు దమ్ము తీసుకుంటున్నారు. అప్పటికే అక్కడ వాళ్ళమ్మలు కంగారుగా వెతుకుతున్నారు. బుజ్జి, ఎక్కడికెళ్లారు ఇంతసేపు? మేమెంత భయపడ్డామో తెలుసా? బన్ను, ఏమైందిరా ఇలా రొప్పుతున్నావు? ఏదైనా జంతువు వెంటపడిందా? బన్ను చిలుక ఆయాసంతో, అమ్మా, జంతువు కాదు, యమధర్మరాజు వాహనం. అదే పాము, రక్త పింజరి. బుజ్జి చెప్పింది, అది బుజ కొట్టింది. నేను చచ్చి బతికానమ్మా. నాకు లడ్డు కావాలి, లేకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. అమ్మో పామా, అందుకే చెప్పాను మా పక్కనే ఉండమని. బొత్తుందా మీకు? అడవిలోకి ఎందుకెళ్లారు? సారీ అమ్మ, జింకలను చూసి వెళ్ళాం, ఇంకెప్పుడు వెళ్ళాం. ఆ పాముని చూసాక నాకు జింకల మీద ఆశ పోయింది. అవునంటీ, తప్పు చేశాం. ఇంకెప్పుడు దారి తప్పం. సరేలే, ప్రాణాలతో వచ్చారు, అదే చాలు. పదండి. గోవిందుడి దయ వల్ల గండం గడిచింది. గోవిందా గోవిందా. అందరూ కలిసి మిగిలిన మెట్లెక్కారు. చివరకు తిరుమల కొండపైకి చేరారు. అమ్మయ్య, వచ్చేశాం. వెంకటేశ్వర స్వామి, నీ దర్శనం కోసం నా కొవ్వు మొత్తం కరికించేశాను. ఇప్పుడు నా కోరిక తీర్చు. అందరూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. వెంకటరమణ గోవింద అంటూ భక్తిగా దండం పెట్టుకున్నారు. దర్శనం అవ్వగానే లడ్డూ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. ఇదిగో పన్ను, నీకోసం 2 లడ్డూలు. బన్ను చిలుక లడ్డూని చూసి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాల్చుతూ, లడ్డు, మై డియర్ లడ్డు, నీకోసమే కదా నేను రక్త పింఛన్ని కూడా ఎదిరించాను. లడ్డూని గట్టిగా కొరికి, ఆహా, స్వర్గం అంటే ఇదే. ఈ రుచి ముందు ఆ కష్టమంతా మర్చిపోవచ్చు. నిజంగానే స్వామివారి లడ్డూలో మ్యాజిక్ ఉంటుంది. నేను కూడా ఒక లడ్డు తింటాను. ఈ రోజుకి డైటింగ్ క్యాన్సిల్. అందరూ సంతోషంగా లడ్డూలు తిని ఫోటోలు దిగి రాత్రికి మళ్లీ రైలులో తిరుగు ప్రయాణం అయ్యారు. రైలులో పడుకునుండగా బన్ను చిలుక నిద్రలో కలవరిస్తూ, వద్దు, రక్త పింజరి వద్దు, లడ్డు ఇవ్వు. బుజ్జే, అది బుసకొట్టుంది రోయ్. అందరూ నవ్వుకుంటూ నిద్రపోయారు. పిల్లలు దారి తప్పిన బుజ్జి సమయస్ఫూర్తి వల్ల, దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డారు. తిరుపతి ట్రిప్ వాళ్లకు భక్తితో పాటు అడవిలో ఒంటరిగా వెళ్లకూడదు అనే పాఠాన్ని కూడా నేర్పింది. అన్నిటికంటే ముఖ్యంగా బన్నుకి లడ్డూ విలువ తెలిసింది.